ఈ ఒవేరియన్ క్యాన్సర్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఉండవండి. మోస్ట్లీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ ఆకలి తగ్గిపోవడం, కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు అవ్వడం, అజీర్ణత, తినగానే కడుపంతా ఉబ్బినట్టుగా బ్లోటింగ్ సెన్సేషన్ రావటం, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడానికి రావడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ రావటం, అలాగే మోషన్ పాస్ చేయడంలో ఇబ్బంది ఉండడం, కడుపు పొంగడం, ఇలాంటి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. చాలాసార్లు అవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తుంటాయని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తరచుగా ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఎక్కువ కాలం ఉన్నట్టయితే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి ఒక చిన్న అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేసుకున్నా సరే అండాశయాల్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది మనకు తెలుస్తుంది. అందుకే ఈ ఒవేరియన్ క్యాన్సర్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ అనేవి బయటపడవు. ఏదో వేరే కారణం వల్ల పొట్టకి స్కాన్ చేయించుకుంటే యాక్సిడెంటల్గా ఒవేరియన్ మాసెస్ ఐడెంటిఫై చేయడం వల్ల ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలుగుతాం. కానీ సిమ్టమ్స్ ద్వారా బయటపడిన ఒవేరియన్ క్యాన్సర్స్ అన్నీ కూడా యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్లోనే ప్రజెంట్ అవుతాయి.